హాయ్ ఎవరో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ dsrlmaths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేసిక్స్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్లో కొన్ని బేసిక్స్ రావాలంటే మొట్టమొదటిగా మనకి డివిజన్స్ అనేవి చాలా వెరీ వెరీ క్రూషియల్ చాప్టరు. సో డివిజన్ చేసేటప్పుడు చాలామంది తడబడుతూ ఉంటారు. ఏ విధంగా చేయాలి, పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, చిన్న నెంబర్ చేసినప్పుడు కూడా ఒక రకంగా మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఈ యొక్క వీడియోలో డివిజన్ చేసే ప్రాసెస్ ఏంటి, దానిలో ఉండేటువంటి ట్రిక్స్ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే dsrlmaths యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి విద్యార్థికి కూడా 4వ తరగతి నుంచి లేదా 5వ తరగతి నుంచి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే డివిజన్ చేసేటప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఏ విధంగా చేయాలనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మొట్టమొదటిది 4684 అంటే 4684 డివైడెడ్ బై 2. సో ఇటువంటిది ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూద్దాం. సో రాను 1 డిజిట్ 2 లేదా 2 డిజిట్ 2 అలా 3 డిజిట్స్ అనేవి నేర్చుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో మొట్టమొదటి చూస్తే 4684 డివైడెడ్ బై 2. సో మొట్టమొదటిగా ఎప్పుడూ కూడా ముందు ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి 4. హౌ మెనీ 2s ఆర్ గోస్ ఇన్ 4? 2 4లో ఎంత అయిపోద్ది? 2 2s are 4. ఓకే, ఇక్కడ వేసారు 0. ఇక్కడ ఏం చేయాలి? 6 ఇక్కడ వేసుకోవాలి. సో మొట్టమొదటి ఈజీగా ఉంటుంది. రాను డిఫికల్టీ ఏ విధంగా చేయాలి చూద్దాం ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. మళ్ళీ హౌ మెనీ 2s ఆర్ గోస్ ఇన్ 6? 2 అనేది 6లో ఎంత వెళ్ళిపోద్ది? 2 3s are 6. సో 6 ఇక్కడ వేసాం. సబ్ట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మైనస్ చేయాలి 0. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ దించుకోవాలి ఇలాగే 8. మళ్ళీ 2 8లో ఎంత వేసిపోతే చూడండి. 2 4s are 8 ఇక్కడ వేసుకోవాలి. 2 4s are 8 0. సో ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది కదా 4 ఇక్కడ దించుకోవాలి. ఇది నెంబర్ అయ్యే వరకు కూడా చూసుకోవాలి. 2 2s are 4. ఇప్పుడు 4 2లో ఎంత అయిపోతే చూసుకోవాలి. 2 2s are 4 0. సో ఈ రకంగా 0 రాకపోయినా ఒకసారి రిమైండర్స్ కూడా వస్తుంటాయి. సో దీన్ని ఏమంటారంటే ఇది కోషియంట్ 2 3 4. ఈ నెంబర్ 4 6 8 4 అనేది డివిడెండ్ అంటారు. దీన్ని ఏమంటారు? డివిడెండ్. గుర్తుపెట్టుకోండి, డివిజన్ రూల్లో మనకు 4 6 8 4. ఇది డివైజర్. మనకి ఏదైతే డివైడ్ చేసిందో అది డివైజర్ అనేది 2. ఈ లాస్ట్లో వచ్చింది రిమైండర్ R అంటారు, దాన్ని 0. సో ఈ రకంగా డివిడెండు, ఇది డివైజరు, ఇది కోషియంట్, రిమైండర్. సో నెక్స్ట్ ఇంకొక మోడల్లో చూద్దాం. సెకండ్ మోడల్ చూస్తే 3784 డివైడెడ్ బై 4. సో ఇది ఏ విధంగా చేసి చూద్దాం. 3784 డివైడెడ్ బై 4. సో మొట్టమొదటి మనం ఏం చెప్పాను? 3 తీసుకోవాలి. 3లో 1 టైం 4 1s are 4. 1 టైం కూడా పోవట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? 0 వేసుకోండి. 4 0s are 0. సో ఈ ప్రాసెస్లో చేయాలి కరెక్ట్గా మీరు. 3 - 0 ఎంత? 3. అండ్ డైరెక్ట్గా 2 నెంబర్స్ తీసుకోకండి. అప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు తప్పులు లేకుండా వస్తుంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 7. నేను ఒకసారి కూడా పోవట్లేదు కాబట్టి 0 టైం తీసుకున్నాం. ఇప్పుడు 37 అయింది. సో ఇప్పుడు చూడండి, హౌ మెనీ 4s are goes in 37? 4 30 సరిపోద్ది. 4 9 36. 4 9s are 36. సబ్ట్రాక్ట్ చేయండి. 7 - 1 7 - 6 1. 3 - 3 0 అనుకోండి. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 8. ఇప్పుడు హౌ మెనీ 4s are goes in 18? 4 4s are 16. 4 5s are 20. 20 ఎక్కువైపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? 4 4s are 16 తీసుకోవాలి. ఎందుకంటే 4 5s are 20 ఎక్కువైపోయింది కాబట్టి 4 4s are 16 తీసుకున్నాం. సో సబ్ట్రాక్ట్ చేయండి. 8 - 6 ఎంత? 2. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 4. ఇప్పుడు ఎంత అయింది? 24. హౌ మెనీ 4s are goes in 24? 4 6s are 24. ఇక్కడ 6 వేసుకోవాలి. 4 6s are 24. ఇప్పుడు మన కోషియంట్, ఇది కోషియంట్ ఒకటి రాయండి. ఇది డివిడెండ్ డెవలప్మెంట్ కోషియంట్ రిమైండర్ రాస్తుంటారు. 0 9 4 6 అన్నప్పుడు 9 4 6 రాసుకోండి. 0 అసలు లేదు. రిమైండర్ ఎంత? 0. సో ఇది మన ప్రాసెస్. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం.
ఇప్పుడు 6321/12 2 డిజిట్ వచ్చినప్పుడు సో టేబుల్ రాసుకోవడం బెటర్. మీరు పక్కన టేబుల్ రాసుకోండి. ముందుగా డివిజన్ రాయండి. 12 6 3 2 4 డివైడెడ్ బై ఇలా రాసుకుంటారు. ఓకే. సో టేబుల్ ఇక్కడ పక్కన రాసుకోండి. ఏ టేబుల్? 12 టేబుల్. ఎంతవరకు రాసుకోవాలి? 9 వరకు రాసుకోండి. 12 1 జా 12. 12 టేబుల్ రాలేదని మల్టిప్లై చేసుకోవాలి. లేకపోతే 12 2 జా 24. టేబుల్ రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 12 3 జా 36, 12 4 జా 48, 12 5 జా 60. టేబుల్ రాయడం వల్ల మీకు ఈ డివిజన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. 12 7 జా 84, 12 8 జా 96, 12 9 జా 109. ఎందుకంటే 10 అనేది 12 10 జా అనేది పోదు కాబట్టి ఒకేసారి 9 వరకే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ వన్ నెంబర్ తీసుకోండి 6. ఇక్కడ 12 ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబరు కాబట్టి ఒకసారి కూడా పోదు. 0 వేసుకోండి. 12 0 0. ఏమైంది? 6 by 0 0. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 63. సో 63 అనేది ఎంత అయింది? ఇప్పుడు 63 ఇక్కడ చూడండి. 63 60 ఉంది. 72 ఎక్కువ అయిపోయింది కాబట్టి 5 times 12 5 జా 60 ఇక్కడ వేసుకోవచ్చు ఈజీగా. టేబుల్ పక్కన రాసుకుంటే ఈజీగా రాసేయచ్చు. 12 5 జా 60 మైనస్ చేయండి. 63 - 60 3. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. ఎంత వచ్చింది? 32. 32 చూడండి. ఇందులో 36 ఎక్కువ అయిపోయింది 24. అంటే 2 times 12 2 జా 24. 12 2 జా 24. 32 and 24 తీసేయండి. 8 అవుతుంది. ఎందుకంటే 2 నుంచి 4 కాబట్టి ఇప్పుడు బారో చేస్తాం. 12 12 నుంచి 4 8. సో బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత? 4. సో ఇప్పుడు ఇక్కడ 84 చూడండి. ఇక్కడ 84 ఇక్కడ కరెక్ట్గా ఉంది ఎగ్జాక్ట్లీ. 12 7 జా 84. 12 7 జా 84. సో అందుకే పూర్తిగా వీడియో చూస్తే మీకు నెక్స్ట్ మోడల్ ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కోషియంట్ ఎంత అనుకున్నాం మనం? 0527 అలా 527 రాస్తాం. సో రిమైండర్ ఎంత రాస్తాం? రిమైండర్ ఇప్పుడు మనకి 0 వచ్చింది 0. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటి? 7345/23. పక్కన 23 టేబుల్ రాసుకోవాలి పక్కన. ఎందుకంటే టేబుల్ రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 23 1 జా 23 అంటే 20 టేబుల్ లేవు కదండి, 20 వరకే కదండి. 23 1 జా 23. 23 into 2 మల్టిప్లై చేయగలవు కదా 46. 23 into 3 చేయగలవు కదా 63, 69. 23 into 4 చేయగలవు 92. మల్టిప్లికేషన్ చేసుకుని టేబుల్ అనేది రెడీ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 23ని 77,345తో చేయాలి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి 7 పోవట్లే 0. అప్పుడు ఏం చేసుకోవాలి? 73 0 జా 0. 7 - 0 0. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 73. సో మొదటిది పోల్ అయినప్పుడు 0 టైం తీసుకుని రెండో నెంబర్ దించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 73. ఒకవేళ ఇప్పుడు ఈ రెండింటిలో కూడా పోలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ 0 పెట్టుకుని మూడో నెంబర్ తీసుకోవాలి. ఒక నెంబర్. ఇప్పుడు 73 ఎక్కడ ఉంది మనకి? 69 92. ఇది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ నెంబర్ తీసుకోండి 3 times. 23 into 3 69. అంటే ఇది మైనస్ చేయండి. 73లోంచి 69 తీస్తే 4. అంటే బారో తేవాలి 3 9 పోదు కాబట్టి 6 అవుతుంది. ఇక్కడ 6 13 - 9 4. ఇక్కడ 6 - 6 ఎంత అవుతుంది? 0 1 అవుతుంది 0. ఓకే. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? 4 44. 44 ఎక్కడ పోతుంది? ఇది 46. ఇది పోదు 23 1 టైమే పోతుంది 23. ఇప్పుడు చూడండి 4 - 3 1, 4 - 2 2, 2 1. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. 215. ఇక్కడ ఎంత ఉంది? 207. అంటే ఇది లాస్ట్. 23 into 10 తీసుకున్నాను 230 అయిపోతుంది కాబట్టి 207. ఎంత పోయింది? ఇది 9 times పోయింది. ఎంత అయింది? ఇది 207. సబ్ట్రాక్షన్ చేయండి. 5 నుంచి పోదు కాబట్టి 8. ఇక్కడ 15 15 - 7 8. ఇక్కడ పోదు కాబట్టి 0 పెట్టుకుని ఇక్కడ 15 15 - 7 0. 15 - 7 8. ఇక్కడ 0 - 0 0. ఇది రిమైండర్ అవుతుంది. ఇది కోషియంట్. కోషియంట్ ఇప్పుడు 319, రిమైండర్ 8. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఇది ఒక సమ్ నెంబర్ 5 చూడండి. 5555 డివైడెడ్ బై 55. చాలామంది చేసేవి ఏంటంటే 55 1 జా 55, మళ్ళీ 55 1 జా 55 ఇలా వేస్ట్ చేస్తుంటారు.
55 1 జా 55, మళ్ళీ 55 వేసి 51 జా 55 వేస్తారు. సో ఇలా చేయండి, అనేది రాంగ్. ఏది కరెక్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇది రాంగ్, ఎందుకంటే 55 1 జా 55 వేస్తారు 0, మళ్ళీ 55 తీసుకుని 55 1 జా 55 11 అని వేసేస్తారు. సో రాంగ్. కానీ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి, ఎలా చూద్దాం. ఇది మనం చూసుకుంటే ప్రాసెస్ ఇది. మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి 0 పోట్లే, ఒకసారి 0. ఇప్పుడు ఏమైంది, ఇది 5, బ్రింగ్ డౌన్ ది నెంబర్. సో 55 ఇంటెస్ పోద్ది 1 టైం, మొత్తం టేబుల్ వేసుకోండి మీరు. నేను వేసాను 55 1 జా 55, క్లోజ్ 0. ఇప్పుడు ఏం చేయాలి, బ్రింగ్ డౌన్ ది ఓన్లీ 1 నెంబరే దించుకోవాలి 5. సో ఇక్కడ 55 5లో పోతుందా, పోదు. అప్పుడు ఏం చేయాలి, 1 టైం కూడా పోవట్లేదు కాబట్టి 0 టైం తీసుకోవాలి 0. ఇప్పుడు ఎంత అయింది, ఇది 5. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 55. ఇప్పుడు 1 టైం పోతుంది. సో 1, 55 1 జా 55. సో వాట్ ఇస్ ద ఆన్సర్, క్వశ్చన్ 01 01 అంటే 101 అది. ఓకేనా. వాట్ ఇస్ రిమైండర్ 0. సో మనకు వచ్చింది ఇప్పుడు 5555 డివైడెడ్ బై 50, ఆన్సర్ ఎంత 101. ఇందాక మనం చేసింది ఎంత అవుద్ది, చాలా మంది చేసే మిస్టేక్ 11 55 1 జా 55, 55 1 జా 55 11 అని వేస్తారు. సో రాంగ్. కానీ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎంత వచ్చింది, క్వశ్చన్ 101 అనేది కరెక్ట్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. 3 డిజిట్ నెంబర్ ఇస్తే ఎలాగా, 30,645 డివైడెడ్ బై 125. దీనికి కూడా ఇదే ప్రాసెస్. 125 యొక్క టేబుల్ వేసుకోవాలి. 125 1 జా 125, 125 2 జా 250, 125 ఇంటూ 3 375, 125 ఇంటూ 4 500, 125 ఇంటూ 625, ఇలా ఈ రకంగా వేసుకోవాలి. 1125 వరకు అయింది. సో ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ 3లో పోదు, 3 వేసుకోవాలి 0 అంటే 1 టైం పోవట్లేదు, 0 వేసుకోండి. 125 ఇంటూ 0 0, 3. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు ఎంత 30, 30లో కూడా పోదు, 0 టైమ్స్ మళ్ళీ 120 ఇంటూ 0 0, 30 - 0 ఎంత 3. ఎందుకంటే ఈ ప్రాసెస్లోనే వెళ్ళండి, మీకు ఎప్పుడు కూడా డివిజన్స్ అనేవి మిస్టేక్స్ రావు. ఇప్పుడు 6, ఇప్పుడు పోద్ది 306 అంటే ఎన్ని టైమ్స్ పోద్ది, 370 ఎక్కువ అయిపోయింది కాబట్టి 2 టైమ్స్ పోద్ది. ఇంత 250 మైనస్ చేయండి, 6 30 నుండి 5. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ఇన్ 1 నెంబర్, ఒకే ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఈ ఒక నెంబర్ పోయినా పోవట్లేదు అంటే అప్పుడు ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి ప్రాసెస్. ఇప్పుడు 564 అంటే 625 ఎక్కువ అయిపోయింది కాబట్టి 4 టైమ్స్, 125 ఇంటూ 4 500. సో ఈ రకంగా మీరు చేసుకుంటే డివిజన్స్ ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు, మిస్టేక్స్ కూడా రావు. సబ్ట్రాక్ట్ చేయండి 4 6. సో బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత 5. సో ఇప్పుడు ఎంత అయింది, ఇది 645 అంటే ఎంత, ఇది 25, 625 10 టైమ్స్ 5 టైమ్స్. సబ్ట్రాక్ట్ చేయండి 0, ఎగ్జాక్ట్ పోవట్లేదు. అప్పుడు కోషియంట్ ఎంత 245, రిమైండర్ ఎంత 20. సో ఈ ప్రాసెస్లో మనం చేయాలి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కసారి డెసిమల్స్లో ఏ విధంగా చేయాలి, చిన్న నెంబర్ ఇలా ఇస్తాను 21/8 అంటే ఇలా వస్తుంటుంది మనకి. చిన్న వర్కింగ్లో కానీ 6th 7th 8th 9th 10th స్టాండర్డ్లోను కానీ మన వర్కింగ్ అప్పుడు 56 + 21/8 దీన్ని డెసిమల్లో మార్చుకుంటూ ఉంటారు. సో అప్పుడు కూడా డివిజన్ చేయవలసి ఉంటుంది. అప్పుడు డివిజన్ చేయమన్నప్పుడు డెసిమల్స్తో పాటు ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క లాస్ట్ టైం ఒకసారి చూద్దాం. 21ని 8తో చేయాలి. ముందు ఈ నెంబర్ తీసుకున్నాను 2, పోవట్లేదు. ఫస్ట్ 8 కదా, పోదు 0, 8 0 0, ఎంత వచ్చింది నెంబరు 2. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 21. ఇప్పుడు ఏంటి అవుద్ది, 21 అంటే 2 టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ ఎక్కువైపోయింది, 2 టైమ్స్ తీసుకోండి. 8 2 జా 16, 21/16 ఎంత 5. సో ఇప్పుడు ఏం చేయాలి, డెసిమల్లో పెట్టాలి అన్నప్పుడు డెసిమల్స్లో మార్చాలన్నప్పుడు ఇక్కడ కీప్ ఆన్ డెసిమల్ ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడైతే ఒకటి ఇంక నెంబర్ లేవు, ఎందుకంటే 1 తర్వాత ఇంక నెంబర్ లేవు ఇక్కడ. సో అప్పుడు డెసిమల్ మనం యూజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ కీప్ డెసిమల్. ఎప్పుడైతే ఒక డెసిమల్ పెట్టామో ఒక 0 పెట్టుకోవచ్చు ఎప్పుడు కూడా. సో ఒక 0 పెట్టుకోవచ్చు ఎప్పుడు. అలాగే 50 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది 50 అనే నెంబర్ ఏంటి పోతే 6 టైమ్స్, 56 ఎక్కువ అయిపోయింది కాబట్టి 6, 8 6 48. 50లో 48 తీయండి 2. డెసిమల్ పెట్టుకున్నాం కదా, ఒక 0కి ఎలిజిబుల్ కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. లేదు
మళ్ళీ ఇప్పుడు 20 ఎక్కడ ఉంది చూడండి, 24 16 మళ్ళీ 16 అంటే 2 టైమ్స్ పోద్ది. 8 2 16. 20 - 16 ఎంత 4. మీకు చాలా అనుకుంటే ఆపేసుకోవచ్చు, లేదా ఇంకో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకోండి ఒకసారి. 20 - 16 ఎంత 4. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఏంటి, ఒక 0 పెట్టుకోవచ్చు, ఎందుకంటే డెసిమల్ పెట్టామంటే ఒక 0 పెట్టుకోవడానికి ఎలిజిబుల్. సో 40 నుండి ఎగ్జాక్ట్లీ పోతాం కదా, 8 5 40. సో రిమైండర్ ఎంత వచ్చింది 0. సో ఈ విధంగా కోషియంట్ అనేది ఎంత వచ్చింది 0 అంటే 2 రాసుకోవచ్చు, 2.2.625. రిమైండర్ ఎంత 0. సో ఈ రకంగా 21/8 అనేది ఇలా ఇచ్చినప్పుడు సో ఈ రకంగా మీరు చేస్తుండాలి. అదేవిధంగా 15/7 కానీ లేదంటే 32/3 కానీ సో ఈ రకంగా వచ్చినప్పుడు డివిజన్స్ అనేవి ఇవి పెద్ద క్లాసుల్లో కూడా అంటే 6th 7th 8th 9th 10th సింప్లిఫికేషన్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది ఈ డివిజన్. సో ఈ యొక్క వీడియోలో మనం బేసిక్స్ ఇన్ మ్యాథ్స్లో భాగంగా డెసిమల్స్ని ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. తర్వాత ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పరాలని నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోలు మీకు అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.